హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మాన్య ఫ్యాషన్ మామ్ అండ్ డాటర్ కాన్సెప్ట్స్ తో. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా క్లయింట్స్ ఆర్డర్స్ తో మనం కస్టమైజేషన్ చేసింది. సో విత్ క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ ని బట్టి వాళ్ళకి హ్యాండ్స్ ప్యాటర్న్ కానీ నెక్ షేప్స్ కానీ ఎలా కావాలంటే అలా పెట్టి డిజైన్ చేసాము. సో వచ్చేసి కంప్లీట్ గా రాయల్ బ్లూ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ లో తీసుకున్నాం. బ్లౌజ్ వచ్చేసి రాయల్ బ్లూ. సో నెక్ షేప్ వచ్చేసి మనకి స్లీవ్ నెక్ ఈ నెక్ షేప్ అనేది తీసుకున్నాము. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి డ్రాప్ నెక్ షేప్ అనేది వస్తుంది. బ్లౌజ్ కి ఇలా డ్రాప్ నెక్ షేప్ ఉంటుంది. అండ్ స్లీవ్స్ చూసుకుంటే మనం ఎల్బో స్లీవ్స్ ఇచ్చేసాము. సో క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే హ్యాండ్స్ ట్రాన్స్పరెంట్ వద్దు, విత్ లైనింగ్ కావాలన్నా లైనింగ్ ప్రొవైడ్ చేసాము. సో కంప్లీట్ ఇది బ్లౌజ్ అండి. అండ్ ఇక్కడ స్కర్ట్ చూసుకుంటే రాయల్ బ్లూ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ లో తీసుకున్నాం విత్ హెవీ సిల్వర్ వర్క్. బ్లౌజ్ మనకి ఎలా వర్క్ వచ్చిందో సేమ్ కాన్సెప్ట్ లోనే వర్క్ అనేది తీసేసుకున్నాము. కంప్లీట్ గా స్కర్ట్ అంతా అక్కడక్కడ పర్ల్స్ తో కూడా హైలైట్ చేసేసి కింద వచ్చేసి గ్యాదరింగ్ అనేది ప్రొవైడ్ చేసాం విత్ రాయల్ బ్లూ. మనకి దుపట్టా వచ్చేసి 2D అంటే 2 షేడెడ్ కాన్సెప్ట్ లో తీసుకున్నాము. మనకి స్కర్ట్ ఏ 2 షేడ్స్ ఉన్నాయో అదే 2 షేడ్స్ తో స్కర్ట్ దుపట్టా అనేది డై చేపించేసి కంప్లీట్ గా మనం సిల్వర్ లేస్ అనేది ప్రొవైడ్ చేసాము. ఎంటైర్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది వచ్చేసి మామ్ ది. సో వీళ్ళది వచ్చేసి డాటర్ 6 ఇయర్స్ పాప. సో తనకు కూడా వచ్చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే హాఫ్ శారీ రెడీ చేపిమన్నారు. సో చిన్న షార్ట్ బ్లౌజ్ తీసుకున్నారు. సో సేమ్ నెక్ షేప్స్ ఇచ్చాం, బట్ ఇక్కడ స్లీవ్స్ వచ్చేసరికి మనం రఫుల్ స్లీవ్స్ అనేది పెట్టాం పాపకి. అండ్ స్కర్ట్ కూడా మనకి ఫిక్స్డ్ బెల్ట్ వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ ఇలా ఎలాస్టిక్ ఇచ్చేస్తాము, ఎలాస్టిక్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ బక్కిల్ ఇచ్చేసాము మనం వైస్ దగ్గర, జిప్ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ పాపకి ఏంటంటే ఫర్దర్ గా తను గ్రోప్ అయ్యాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కావాలి అనుకుంటే ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా మనం ఫోల్డింగ్ చేసి ప్రొవైడ్ చేస్తాం విత్ గ్యాదరింగ్ ప్రొవైడ్ చేసాము. సో ఇది స్కర్ట్ అండ్ బ్లౌజ్. అండ్ అడిషనల్ గా మనం దుపట్టా కూడా ప్రొవైడ్ చేసాము పాపకి. సో నేను ప్రైజెస్ అనేవి ఏవి మెన్షన్ చేయట్లేదు. ఇన్ కేస్ మీకు ఇది ఓకే అనుకుంటే మాకు వాట్సాప్ లో పిన్ చేస్తే బేబీ ఏజ్ అండ్ మదర్ ది డ్రెస్ సైజ్ మెన్షన్ చేస్తే మీకు ప్రైజెస్ అనేవి మెన్షన్ చేస్తాము. సో బ్లౌజ్ వచ్చేసి మనం కంప్లీట్ గా ఇంపోర్టెడ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాము. చూసుకుంటే కంప్లీట్ గా మనకి ఫ్లవర్ చుట్టూ పర్ల్ డీటెయిలింగ్ అనేది వచ్చేసింది బ్లౌజ్ లో. అండ్ ఎల్బో స్లీవ్స్ ప్రొవైడ్ చేసాము. స్కర్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ మనం ఐస్ బ్లూ తీసుకున్నాము. మనకి స్కర్ట్ అంతా కంప్లీట్ గా పీచ్ కలర్ వచ్చేసింది. స్కాలప్ అంతా మనకి డబల్ స్కాలప్ స్టైల్లో ఇచ్చేసాము. బ్లౌజ్ ఏ కలర్ మనము గ్యాదరింగ్ కూడా మనకి ఫ్రిల్ గ్యాదరింగ్ కూడా అదే కలర్ ప్రొవైడ్ చేసాం. ఇది ఇంకా దుపట్టా రాలేదు. దుపట్టా కూడా మనం ఏ 2 కలర్స్ యూస్ చేసామో అదే 2 కలర్స్ అనేది డై అనేది చేపిస్తున్నాము. ఇది మామ్ అవుట్ఫిట్. కమింగ్ టు 1 ఇయర్ బేబీ డ్రెస్ అండి. సో బేబీది వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్ లేయర్ అండ్ ఇలా గ్యాదరింగ్స్ ఇచ్చేసాము. ఫ్యాబ్రిక్ వైజ్ 2 సాఫ్ట్ ఉంటుంది. మీకు సాటిన్ అండ్ కాటన్ అండ్ బేబీ క్యాన్ ప్రొవైడ్ చేస్తున్నాం. క్యాన్ కూడా మనకి అంత రఫ్ గా ఉండదు, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. లైక్ ఇట్ ఫీల్స్ లైక్ ఏ ఫ్యాబ్రిక్. అది మనకి అంత స్టిఫ్ గా ఉండదు, బట్ లుక్ మాత్రం బౌన్సీ లుక్ అనేది యాడ్ చేస్తుంది ఫ్రాక్ కి. ఇది వచ్చేసి కంప్లీట్ గా బేబీ ఫ్రాక్. సో ఫర్ బోత్ ఇది వచ్చేసి మామ్ అండ్ బేబీ కాంబో. ఇన్ కేస్ మీకు దీంట్లో కలర్ కస్టమైజేషన్ కావాలి అన్నా కూడా కలర్ కస్టమైజేషన్ అనేది చేసిస్తాము. బట్ మనకి కింద స్కాలప్ డిజైన్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మీకు కలర్ వైజ్ చేంజ్ కావాలి అంటే మాకు వాట్సాప్ లో పిన్ చేస్తే ఏం కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, ఏ సడన్ కలర్ కాంబినేషన్ లో కావాలి అన్నా కూడా యాజ్ పర్ మీ రిక్వైర్మెంట్స్ తో మేము కస్టమైజేషన్ అనేది చేసిస్తాము. మనం కంప్లీట్ గా ఆనియన్ పింక్ లో తీసుకున్నాము. సో మనకి కంప్లీట్ గా ఒక లీఫ్ డిజైన్ వచ్చేసింది. మరి ఓవర్ గా మనకి సీక్వెన్స్ ఉండకుండా కంప్లీట్ గా మనము డిజైన్ అనేది జరీలో తీసేసుకున్నాము. ఎంటైర్ ఫ్రాక్ సెల్ఫ్ లో ఇచ్చేసాము. స్లీవ్స్ వచ్చేసి విత్ ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ ప్రొవైడ్ చేసాం. ఫుల్ ఫ్లేర్ ఇచ్చేసాము. కింద వచ్చేసి గ్యాదరింగ్ ప్రొవైడ్ చేసాం విత్ సెల్ఫ్ కలర్. సో దీంట్లో మీకు కాంట్రాస్ట్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము, ఫ్రిల్ ప్యాటర్న్ చేంజ్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము. మామ్ అండ్ డాటర్ కాన్సెప్ట్ లో కావాలి అన్నా కూడా మీకు కస్టమైజేషన్ అనేది అవైలబుల్ గా ఉంది. అండ్ మోరోవర్ దీంట్లో ఆల్మోస్ట్ 6 to 7 కలర్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. మరి అంత ఓవర్ గా వర్క్ ఉండకుండా సింపుల్ అండ్ క్లాసీగా ఉండేలాగా తీసుకున్నారు క్లయింట్. ఇది వచ్చేసి చికెన్ కర్రీ నెట్ మీద కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ వచ్చేసింది బ్లౌజ్ అంతా. సో మనకి స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్, కార్నర్ లో ఇలా స్కాలప్ అనేది ఇచ్చేసాము. సో ఇది వచ్చేసి మామ్ బ్లౌజ్ అండి మనకి రాయల్ బ్లూ లో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్కర్ట్ వచ్చేసి 2 షేడెడ్ లో తీసేసుకున్నాము. ఆలివ్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ లో కింద స్కాలప్ ఇచ్చేసి మనకి ఇక్కడ ఫ్రిల్ వచ్చేసి రాయల్ బ్లూ తో ఇచ్చేసాము. సో ఎంటైర్ అవుట్ఫిట్ కి మనకి ఇది దుపట్టా కూడా వచ్చేసింది. విత్ దుపట్టాతో పేరప్ చేసి చూపించేస్తాను. లైక్ ఇలా ప్రొవైడ్ చేస్తాం విత్ దుపట్టా. 2 కలర్ కాంబినేషన్స్ తో వచ్చేసింది. ఇది వచ్చేసి మామ్ అవుట్ఫిట్. అండ్ బేబీది వచ్చేసి మనకి కంప్లీట్ గా 3 లేయర్స్ వచ్చేసి విత్ హెవీ ఫ్రిల్ తో ఇచ్చేసాము. చాలా బౌన్సీగా ఉంది. విత్ క్యాన్స్ ఇచ్చేసాము. పాపది 3 లేయర్ కాన్సెప్ట్ లో ఉన్నది.
అసలు మీకు లోపల అసలు ఎక్కడ గుచ్చుకోదు బేబీది. ఇలా రిటర్న్ తీసి వేసినా కూడా మీకు లోపల ఎక్కడ స్టిచ్ ఉన్నదో కూడా కనిపించదు. ఇక్కడ మీకు రిటర్న్ తీసి కూడా చూపిస్తున్నా, అసలు ఎక్కడ జాయింట్ ఉన్నదో కూడా తెలీదు. ఇఫ్ బేబీ వేసుకున్నా కూడా షీ ఫీల్ వెరీ కంఫర్టబుల్ టు క్యారీ ద అవుట్ఫిట్. సో మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మోరోవర్ ఇది మనకి 1 to 2 years వాళ్ళకి వస్తుంది. 1 year వాళ్ళకి మీకు నీ లెంత్ కావాలి అన్నా కూడా కస్టమైజేషన్ చేసిస్తాం. దీంట్లో మనకి కలర్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ గా ఉంది. బట్ కింద ఇచ్చే స్కాలప్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది. మేము క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాం. ఇన్ కేస్ మాకు చేంజ్ అయినా ఓకే, వీ నీడ్ సర్టెన్ కలర్ కాంబినేషన్ అంటే మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ లో కస్టమైజేషన్ చేసిస్తాము. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ ఎంతో ట్రెండీ అవుతున్న టిష్యూ ఫ్యాబ్రిక్ లో కంప్లీట్ గా మనం ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ గా మనకు ఒక మగ్గం వర్క్, హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఎలా ఉంటుందో సేమ్ ఆ లుక్ లో తీసుకున్నాం. కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ అండ్ బీట్ వర్క్ వచ్చేలా ఉంది. పీచ్ కలర్ లో తీసేసుకున్నాము విత్ ఎల్బో స్లీవ్స్. మనకి ఫ్రంట్ అండ్ బ్లౌజ్ అంతా ఇలానే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ బ్లౌజ్ వల్ల అడ్వాంటేజెస్ అయితే చాలా ఉన్నాయి. మనం ఏ ప్లెయిన్ శారీ ఆర్ ఫ్యాన్సీ శారీ కైనా హ్యాపీగా మనం పేరప్ చేసుకోవచ్చు. వై బికాస్ దీంట్లో మనకి లావెండర్, పీచ్ అండ్ రోజ్ పింక్ ఇలాంటి డిఫరెంట్ కలర్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కమింగ్ టు స్కర్ట్ వచ్చేసి మనం ఇప్పుడు 2D అనేది చాలా ట్రెండ్ అవుతుంది కాబట్టి మనం సీ గ్రీన్ విత్ లైట్ పీచ్ కలర్ తో డై అనేది చేపించాము. ఆల్ ఓవర్ స్కర్ట్ అంతా మనకి మంచి బీట్స్ వచ్చేసాయి, కర్దానా బీట్స్. కింద చూసుకుంటే మనకి మంచి బర్డ్స్ తో డిజైన్ ఇచ్చేసాము, చాలా హెవీగా. ఇది కంప్లీట్లీ హ్యాండ్ వర్క్ అండి. అండ్ కింద వచ్చేసి గ్యాదరింగ్ ఇచ్చేసాము. సేమ్ టిష్యూ ఫ్యాబ్రిక్ లోనే మనం 2D దుపట్టా అనేది పేరప్ చేసాము. ఇది కంప్లీట్ గా మదర్ అవుట్ఫిట్. ఇది కంప్లీట్లీ డయబుల్ అండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లో మేము కస్టమైజేషన్ అనేది చేసిస్తాం. నెక్స్ట్ కమింగ్ టు బేబీది కూడా సేమ్ కాన్సెప్ట్ లోనే తీసుకున్నాము. డై కాన్సెప్ట్ లో బాడీ అంతా మనకి మంచి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తో వచ్చేసింది. కింద ఫ్లేర్ వైస్ చూసుకుంటే కంప్లీట్ గా మనకి స్వాన్స్ డిజైన్ అనేది వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకి ఫోల్డ్ చేసేసాము ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది. మీకు ఫర్దర్ గా ఓపెన్ చేసుకొని పాప పెద్ద అయితే యూస్ చేసుకోవడానికి సేమ్ మదర్ కి ఎలా గ్యాదరింగ్ ఇచ్చేసామో సేమ్ పాపది కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లోనే డిజైన్ చేస్తాం. సో దీనిలో కలర్ కస్టమైజేషన్ అనేది కంప్లీట్లీ చాయిస్ మీదండి. మీకు ఏ కలర్ కావాలంటే హ్యాపీగా ఆ కలర్ లో డై చేసి మీకు కస్టమైజేషన్ అనేది చేసిస్తాము. ప్యాటర్న్ వచ్చేసి ఎట్ ది సేమ్ టైం మనకి బ్లౌజ్ రిచ్ లుక్ లో ఉండాలి, ఎట్ ది సేమ్ టైం స్కర్ట్ కూడా మనకి అంతే రిచ్ లుక్ లో ఉండేలాగా డిజైన్ చేసాము. బ్లౌజ్ వచ్చేసి ఇంపోర్టెడ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము. కంప్లీట్ ఆల్ ఓవర్ బీట్స్ అండ్ మనకి సీక్వెన్స్ తో వచ్చేసింది. సెల్ఫ్ సీక్వెన్స్ తో కంప్లీట్ ఆల్ ఓవర్ అంతా మనం ఒకటే ఫ్యాబ్రిక్ యూస్ చేసాము. కింద స్కర్ట్ వైస్ చూసుకుంటే మంచి సీక్వెన్స్ ఇచ్చేసాము. కంప్లీట్ బ్లౌజ్ లో మనం ఏ కలర్ యూస్ చేసామో అదే చెమ్కీతో సీక్వెన్స్ తో మనం ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చేసాము. బార్డర్ కైండ్ ఆఫ్ స్టైల్లో కింద స్కాలప్ వచ్చేసింది. అండ్ సేమ్ కలర్ ఆనియన్ పింక్ తో మనం గ్యాదరింగ్ అనేది ప్రొవైడ్ చేసాము. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా హాఫ్ సారీ. ఇన్ కేస్ మేము హాఫ్ సారీస్ చూపిస్తున్నాం కదా, లేదు సేమ్ ప్యాటర్న్ లో మాకు ఫ్రాక్స్ కావాలి అన్నా కూడా ఫ్రాక్ కస్టమైజేషన్ కూడా ఉంటుంది. సేమ్ ప్యాటర్న్ లోనే వస్తుంది, జస్ట్ మన స్కర్ట్ అండ్ బ్లౌజ్ అనేది అటాచ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పాపది వచ్చేసి మనం 3 లేయర్ కాన్సెప్ట్ లో తీసుకున్నాము. ఫస్ట్ లేయర్ వచ్చి హెవీ సీక్వెన్స్, రిమైనింగ్ 2 లేయర్స్ వచ్చేసి హెవీ గ్యాదరింగ్ తీసేసుకున్నాం. మంచి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి బాడీ పార్ట్ లో యాడ్ చేసాము. ఇది వితౌట్ క్యాన్ లో ఉంది. వితౌట్ క్యాన్ లో కూడా మనకి ఇంత బుషీగా ఉంది ఫ్రాక్. విత్ క్యాన్ అయితే చాలా బుషీగా చాలా బౌన్సీగా ఉంటది ఫ్రాక్. సో మామ్ బేబీ వచ్చేసి ఈ టూ డిఫరెంట్ స్టైల్స్ లో మనం పేరప్ అనేది చేసాము. ఇన్ కేస్ మీకు డిఫరెంట్ కలర్స్ లో కావాలి అన్నా కూడా కస్టమైజేషన్ ఉంటుంది. అయితే కంప్లీట్ సెల్ఫ్ కలర్ లో కావాలి అన్నా కూడా కస్టమైజేషన్ అనేది చేసిస్తాం. మనం ప్రీవియస్ గా చూసాం కదా ఫస్ట్ 2D కాన్సెప్ట్ లో. ఇక్కడ వచ్చేసి క్లయింట్ జస్ట్ స్కర్ట్ వచ్చేసి సింగిల్ షేడ్ లో కస్టమైజేషన్ చేయించుకున్న, బ్లౌజ్ మాత్రం సేమ్ బ్లౌజ్ అనేది ప్రిఫర్ చేస్తారు ఇన్ రాయల్ బ్లూ. కింద చూసుకుంటే కంప్లీట్ గా సిల్వర్ సీక్వెన్స్ లో తీసేసుకున్నాము. అండ్ స్కాలప్ వచ్చేసి మనకి స్కాలప్ లేస్ మగ్గం లేస్ అనేది ప్రిఫర్ చేసాము. సో మనకి ఏంటంటే బ్లౌజ్ చాలా హెవీగా చేసుకొని మీకు దుపటాతో అనేది వీళ్ళు హైలైట్ చేసుకున్నారు. కంప్లీట్ గా కింద వచ్చేసి గ్యాదరింగ్స్ అనేది ప్రొవైడ్ చేసాం. దీంట్లో బేబీది లేదు, ఓన్లీ మామ్ అవుట్ఫిట్ వాళ్ళు కస్టమైజేషన్ చేయించుకున్నారు. వచ్చేసి మనకి ఇద్దరు సిస్టర్స్ కి కస్టమైజేషన్ చేసాము. సో పైన వచ్చేసి రాయల్ బ్లూ లో వెల్వెట్ తీసుకున్నాము. కింద వచ్చేసి మనకి స్టోన్ మగ్గం కాకుండా జస్ట్ క్యాజువల్ లేస్ అనేది ఇచ్చేసాము. బట్ అయినా కూడా మనకి లుక్ అనేది చాలా క్లాసీగా అండ్ గ్రాండ్ గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ వీళ్ళ సిస్టర్ది, ఇది వచ్చేసి చిన్న పాపది, ఇది వచ్చేసి పెద్ద పాపది. ఇద్దరికి క్యాన్స్ ప్రొవైడ్ చేసాం. చాలా బౌన్సీగా ఇచ్చేసాం ఫ్రాక్స్ వచ్చేసి. సో దీంట్లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇలా వెల్వెట్ వచ్చేసి మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ లో కస్టమైజేషన్ చేస్తాము. ఓన్లీ డార్క్ కలర్స్ అంటే మనకి బాడీ పార్ట్ వచ్చేసి డార్క్ లో వస్తుంది, కింద ఫ్లేర్ అంతా పేస్టల్ కలర్ లో ఉంటుంది. ఎనీ కలర్ క్యాన్ బి కస్టమైజ్. ఆల్మోస్ట్ 6 to 7 కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి.